రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. అలాగే 4 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు కరీంనగర్, వరంగల్ ఎమ్మెల్యేలతో మీటింగ్ జరుగుతుంది. 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు నల్గొండ, హైదరాబాద్, మెదక్ జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఇక 6 గంటల 45 నిమిషాల నుంచి 7 గంటల 45 నిమిషాల వరకు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు సీఎం. రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. మరీ ముఖ్యంగా ఎంసీఆర్, హెచ్ఆర్డి ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రత్యేక సమావేశంలో ఆయా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కీలక అంశాలపైన చర్చించబోతారు అన్నట్టుగా సమాచారం. మొత్తానికి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు చూసుకుంటే ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. 4 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు కరీంనగర్, వరంగల్ ఎమ్మెల్యేలతో మీటింగ్ అవుతారు. ఇక 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు నల్గొండ, హైదరాబాద్, మెదక్ జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. 6 గంటల 45 నిమిషాల నుంచి 7 గంటల 45 నిమిషాల వరకు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు సీఎం రేవంత్. రైట్, మొత్తానికి రేపంతా కూడా సీఎం రేవంత్ ఎమ్మెల్యేల భేటీతో బిజీగా గడుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఎంసీఆర్, హెచ్ఆర్డి ఎమ్మెల్యేలతో రేపు రేవంత్ భేటీ కాబోతున్న నేపథ్యంలో షెడ్యూల్ ఎలా ఉంది, ఏ అంశాలపైన ఈ భేటీ ఉండబోతోంది? ఎస్ రాజేశ్వరి, రేపు మధ్యాహ్నం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కాబోతా ఉన్నారు. దీనికి వేదికగా ఎంసీహెచ్ఆర్డి వేదిక అవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో చోటు చేసుకున్న ఏవైతే ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ అయ్యారని చెప్పేసి ఏదైతే వార్తలు రావడం, పార్టీలో కూడా దీనిపై అదేవిధంగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు ఇతర విషయాలపై ముఖ్యంగా నిన్న ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి ఇటు కుల గణనకు సంబంధించి అదేవిధంగా ఇటు బీసీ క్యాస్ట్ సెన్సస్ కూడా పూర్తి చేయడం, అసెంబ్లీలో ఆమోదించుకోవడం, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాన్ని కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఇవన్నీ కూడా వీటన్నిటిపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యేలతో భేటీ కావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పార్టీలో ఇప్పటికే ఇటు మంత్రులకు, ఇటు ఎమ్మెల్యేలకు, ఇటు ముఖ్యమంత్రికి గ్యాప్ వచ్చిందని చెప్పేసి అయితే ప్రచారం జరుగుతూ ఉందో, ఎందుకంటే ఒకరి మధ్యలో ఒకరికి ఇటు ఎమ్మెల్యేలకు, మంత్రులకు సమన్వయం లేదు అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో మరొక వైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించి ఇవన్నిటిపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యేలతో ఉమ్మడి జిల్లాల వారీగా భేటీ కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. సో ఇవన్నీ కూడా చర్చించేందుకు ఎమ్మెల్యేలో ఉన్న అపోహలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా తొలగించేందుకు ఈ భేటీ ఉపకరిస్తుందని చెప్పేసి పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే పార్టీ నేతలు తీన్మార్ మల్లన్న లాంటి వారు, ఎమ్మెల్సీ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలే సో ఈ యొక్క ఏదైతే కుల గణన ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం సో గ్రామాల్లో ఫీల్డ్ లెవెల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, రాబోయే ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి, సో ఈ ప్రస్తుతం జరగబోయే ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి అని చెప్పి కూడా ఈ యొక్క భేటీలో సమావేశానికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సో ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఫీల్డ్ లెవెల్లో ఏ విధంగా అమలవుతా ఉన్నాయి, సో ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకా ఏ విధంగా స్ట్రెంథెన్ చేయాలనే దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా వివిధ అంటే ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీ కాబోతా ఉన్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా పార్టీలో ఉన్న అసమ్మతి నేతలు ఎవరైతే ఉన్నారో ఈ అసమ్మతి నేతలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి బుజ్జగించేందుకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సమావేశం అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.
ఎందుకంటే పార్టీ ఇప్పటికీ అధికారంలో ఉంది, 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి తెలంగాణలో సో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఇప్పటికే చాలా వరకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే ప్రజల్లోకి చెప్పుకోవడంలో విఫలమయ్యామని చెప్పి కూడా పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రజల్లోకి మరింత ఏ విధంగా ఎఫిషియెంట్గా తీసుకెళ్లాలనే దానిపై కూడా ఈ సమావేశం జరగబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా సాయంత్రం 7:45 వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయితే కాబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.